ముగ్గురు పిల్లలు ఉన్నారంట. ఆ ముగ్గురు పిల్లలు ఒకడు అన్నాడంట, అరే మా నాన్న ఎంత స్పీడ్ అంటే, మా నాన్న ఎంత వేగం అంటే, ఇదిగో బుల్లెట్ ట్రైన్ కన్నా స్పీడ్గా వెళ్తాడు మా నాన్న ఉద్యోగానికి అని అన్నాడంట. ఇంతేనా? మా నాన్న ఎంత స్పీడ్ తెలుసా? తుపాకీలోంచి బుల్లెట్ వెళ్ళే దానికంటే స్పీడ్గా వెళ్తాడు మా నాన్న పనికి అన్నాడంట. వీళ్ళిద్దరితో బాగానే ఉంది. ఇంకొకటి ఆలోచించారు, ఒరే మీ నాన్నలిద్దరూ బుల్లెట్ లాగా స్పీడ్గా వెళ్తున్నారు, బుల్లెట్ ట్రైన్ లాగా స్పీడ్గా వెళ్తున్నారు, మా నాన్న ఎంత స్పీడ్ తెలుసా? ఆఫీసు 5 గంటలకు వదిలిపెడితే 3 గంటలుగా మా ఇంట్లోకి వచ్చి కూర్చుంటున్నాడు అంటున్నాడంట. నీకు అర్థమైంది ఈ మాట? ఎంత స్పీడ్గా ఉన్నాడు ఆయన. ఆఫీస్ 5 గంటలకు వదిలితే 3ంటికే ఇంటికి వచ్చి కూర్చుంటాడు మా నాన్న అంటున్నాడంట. ఈ రోజున దేవుని పనిలో వేగంగా మనం పరుగులు తీసేవారికి మార్చబడుతాము గాక. అలానే ఉద్యోగంలో పని తగ్గించి రమ్మని నేను అనట్లేదు. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి పనిని, ఆయన అప్పగించిన ప్రతి పనిని శ్రద్ధగా చేస్తే పనివాడు జీతమునకు పాత్రుడు. ఏ పనిలో మనం శ్రద్ధ కలిగి పని చేస్తున్నామో ఆ పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, అభివృద్ధిని కలుగు చేయబోతున్నాడు. అయితే ప్రయాసపడేది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. గట్టిగా ఆమె చెప్పండి. దైవ కృప అందరి మీద అధికముగా కుమ్మరించబడింది. కృప పొందుకున్నవాడు చేసే ఒక గొప్ప పని ఏంటి చెప్పండి? కృప పొందుకున్నవాడు చేసే పని ప్రయాసపడతాడు, కష్టపడతాడు. ఈ రోజున దేవుని పనిలో మనము ప్రయాసపడేవానిగా, కష్టపడేవానిగా, దేవుడు నిపుణత కలిగిన వానిగా దేవుడు మనం నిలబెట్టును గాక.